మహాపరిశుద్ధుడు గాయమైన దేవుని నామమున ప్రతి ఒక్కరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క సమయంలో సువార్త దీపము అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటించుటకు నేను ఎంత మాత్రమును సిగ్గుపడటానికి ఏమాత్రమును ఇష్టపడేవాడిని కాను. అలాగే ఈ యొక్క సువార్త దీపము యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆది కాండం నుండి మీకు చక్కగా వివరణ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందులో భాగంగానే కొన్ని అనాథలో ఉన్నటువంటి విషయాలు కూడా మీకు తెలియపరచడం జరిగింది. ఆ క్రమంలోనే ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి విషయంలో ఉన్నటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఆది కాండం మొదటి అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనంలో ఉన్నటువంటి వివరణ ఇవ్వాలని నేను అనుకుంటూ ఇక్కడ చక్కని మీకు అర్థమయ్యే రీతిగా బోధించాలని ఇలాగా మీకు డిజైన్ చేయడం జరిగింది. అయితే మనం ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. ఇది ఈ యొక్క వాక్యము ఆది కాండం మొదటి అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము. అయితే భూమి అనేది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో ఇలా ఉన్నది, శూన్యము అంటే ఇలా ఉన్నది అనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. శూన్యము అంటే జీరో ఆకారం అని ఎలా అంటారు అయ్యగారు అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనంలో చివరి లైన్లో ఒక మాట రాయబడి ఉంది, శూన్యమును గుండును పట్టును అని రాయబడి ఉంది. కాబట్టి శూన్యము అంటే ఇదిగో జీరో ఆకారము, ఇదిగో సున్నా ఆకారము. అలాగే నిరాకారం కూడా ఇలాగా అనుకోవచ్చు. మనం నిరాకారము కానీ శూన్యం కానీ ఇలా అనుకోవచ్చు. అలాగే ఇంకేమన్నా రాయబడి ఉందంటే, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది. ఇక్కడ ఏముందంటే నిరాకారంగా ఉన్నది, రెండవది శూన్యంగా ఉన్నది. శూన్యంగా నిరాకారంగా ఉన్నప్పుడు అక్కడ వెలుగు అనేది లేదు. సో వెలుగు అనేది లేనప్పుడు అక్కడ ఏమున్నదంటే చీకటి అనేది ఉంది ఇక్కడ. అలాగే రెండవదిగా అక్కడ అగాధ జలము అనేది నీరు అనేది ఉన్నది అక్కడ. సో ఇక్కడ చీకటి అగాధ జలము ఈ రెండు కూడా అక్కడ శూన్యము లేకపోతే నిరాకారంగా ఉన్నటువంటి యొక్క ప్రదేశంలో ఉన్నవి. అయితే దేవుని యొక్క ఆత్మ ఈ జలముల పైన అల్లాడుచుండెను అని గ్రంథము చెబుతూ ఉన్నది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని అక్కడ చెప్తూ దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. దీనికి ఆధారపడిన దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు సాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఒక పక్షిరాజు తన యొక్క గూడును ఎరంగైతే రేపు తన పిల్లలను కాపాడుకునే విధంగా తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు సాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు అని ఇక్కడ చెప్పబడిన వాక్యంలో చెప్పినట్టయితే, మనం అక్కడ పక్షిరాజు తన పిల్లల మీద ఏం చేస్తున్నట్టే అల్లాడుతూ అంటే అల్లాడుతుంటే ఒక విధంగా చెప్పినట్టయితే, మనం కోడి ఎలాగైతే ఆ గుడ్ల మీద ఎలాగైతే పొదుగుతూ ఉంటుందో ఆ రకంగా మరి మన ఈ యొక్క వాక్యం మనం తీసుకోవచ్చు. రెక్కలు చాపి ఆ పొదిగే సమయంలో రెక్కలు ఎలాగైతే చాపుకొని ఆ గుడ్లన్నీ కూడా ఎలాగైతే పొదుగుట్లో పట్టుకుంటుందో ఆ రకంగానే మరి యొక్క విషయం అక్కడ మన గ్రంథము తెలియజేస్తుంది. అలాగే దేవుని యొక్క ఆత్మ కూడా ఇక శూన్యము అనేటువంటి లేకపోతే నిరాకారము అనేటువంటి యొక్క భూమిలో ఈ యొక్క జలం మీద అల్లాడుచున్నాడు దేవుని యొక్క ఆత్మ. అర్థమవుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చక్కగా అర్థం చేసుకోవాలని నేను అర్థమయ్యే రీతిగా బోధించాలని ఈ యొక్క విషయం నేను చెప్తూ ఉన్నాను. సో అలాగే అయితే ఇక్కడ జరిగినట్టు విషయం ఏంటి అర్థం చేసుకుంటే, దీని గురించి అనేక మంది పండితులు, బైబిల్ పండితులు
అనేక రకాలుగా బోధించారు. నిరాకారంగా ఉన్నది కాబట్టి అక్కడ ఏదో జరిగి ఉంటుంది. కాలము మరి కొన్ని లక్షల సంవత్సరాలు భూమి పుట్టి అని చెప్తున్నారు కాబట్టి ఈ రెండు వర్షాల మధ్య ఒక ఏదో యుద్ధం లాంటిదో లేకపోతే ఒక బాంబ్ బ్లాస్ట్ లాంటిదో జరిగి ఉంటుంది. అందుకే భూమి నిరాకారంగా మారిపోయింది అనే విధంగా బోధలు చేసినటువంటి వారు కూడా లేకపోలేదు. ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే, ఇదిగో సాతానుడు దేవుడు పాపం చేసినప్పుడు ఆ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు అతను అలాగా ప్రవేశించినప్పుడు భూమి నిరాకారంగా మారిపోయింది అనేటువంటి బోధలు కూడా చెప్పినటువంటి వారు ఉన్నారు. అయితే సత్యం మనం తెలుసుకునే ప్రయత్నం చేసే క్రమంలో మన దేవునికి వాక్యం ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ముందు నిరాకారం అంటే ఇదిగో జీరో ఆకారము, రెండవది శూన్యము అనగానే రెండు కూడా ఒకటే అర్థం. నిరాకారము లేకపోతే శూన్యము అంటే శూన్యం అంటే ఏమీ లేదు, నిరాకారం అంటే శూన్యము. ఆ శూన్యంలో ఏం కనబడుతుందంటే ఒక ఆకారం అనేది కనబడట్లేదు, ఏముందో అర్థం కావట్లేదు. కానీ జీరో యొక్క సున్నా ఆకారము లేకపోతే ఈ రకంగా ఆకారం ఉన్నది భూమి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. దానికి ఆధారమైనటువంటి మనకు ఈ యొక్క యెషయా గ్రంథము 34:11 శూన్యము అను గుండెను పట్టును. కాబట్టి శూన్యము అంటే ఇదేని మనం అర్థమైపోతుంది. సో అలాగే పరిశుద్ధ యొక్క దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. సో పరిశుద్ధాత్ముడు యొక్క జనముల పైన అల్లాడుతున్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కాబట్టి సృష్టి చేయటానికి దేవుడు పూనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ముందుగా జనం మీదకి వచ్చి అల్లాడుతూ ఉన్నాడు సృష్టి చేసే క్రమంలో. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే సృష్టి చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఏమి చేశాడు అని ఆలోచించినట్టయితే అక్కడ రాయబడి ఉంది, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. కాబట్టి ముందు దేవుడు ఏం చేశాడంటే వెలుగును చేశాడు. దేవుడు ఏం చేశాడంటే మొదట వెలుగును చేశాడు. సో వెలుగు చేసినప్పుడు వెలుగైతే ఎప్పుడైతే వచ్చిందో ఇక చీకటి అనేది వెళ్ళిపోయింది. చీకటి అనేది వెళ్ళిపోయింది. అదే శాంతి వెళ్ళిపోయింది అంటే చీకటి అనేది ఏం చేశాడంటే అక్కడ దేవుడు చీకటి అనేది ఒక పక్కకి వెళ్ళిపోయింది. ఒక పక్కకు వెలుగు వచ్చినప్పుడు వెలుగు ఎలా వచ్చింది, రెండో పక్కన ఏముందంటే చీకటి ఉన్నది. ఒక పక్క వెలుగు ప్రకాశించు ఉన్నది, రెండో పక్కన చీకటి వచ్చింది. ఆ వెలుగు ఎప్పుడైతే చేశాడో ఈ రెండు కూడా ఒక పక్క చీకటి ఒక పక్క వెలుగు ఉన్నది. సో అప్పుడు వెలుగు ఏం చేసినట్టే వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ వెలుగును ఈ చీకటిని వేరుపరిచాడు. రెండు విధాలుగా, ఒకటి వెలుగుగాను రెండు చీకటి గాను చేసి ఏం చేశాడంటే ఆ వెలుగునకు చీకటికి పేర్లు పెట్టాడు అని అక్కడ రాయబడింది. ఏమని పెట్టాడు? దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాడంట. వెలుగుకు పగలు, చీకటికి రాత్రి అనే పేరు పెట్టడం జరిగింది దేవుడు. అలాగే అష్టమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. కాబట్టి ఈ యొక్క శూన్యము అనేటువంటి ఈ యొక్క దానిలో లేకపోతే నిరాకారము అనేటువంటి యొక్క దానిలో చీకటి ఉన్నప్పుడు, ఏమీ కనబడలేని స్థితిలో ఉన్నప్పుడు, అగాధ జలం అనేది ప్రవహిస్తున్నప్పుడు దేవుని ఆత్మ దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క సృష్టి చేయాలని పూనుకొని సిద్ధంగా ఉన్నాడు, దేవుని ఆత్మ ఇక్కడ జనం పైన అల్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇదిగో వెలుగును చేశాడు. వెలుగును చేసినప్పుడు వెలుగు ఉన్న ప్రదేశము కాంతివంతంగా ఉన్నది, చీకటి ఉన్న ప్రదేశము ఒక అంధకారంగా ఉన్నది.
దానిని ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడంటే ఇదిగో వెలుగును చీకటిని వేరుపరిచాడు. అప్పుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. అప్పుడు ఒక దినము మొదటి దినము గడిచిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ పేర్లు పెట్టింది మాత్రం దేవుడు. తర్వాత వచ్చిన చూసినట్టయితే ఆదామును సృష్టించినప్పుడు ఈ సృష్టికి ఆదాము పేర్లు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మాత్రం దేవుడు ప్రత్యేకంగా ఆయనే పేర్లు పెట్టి రెండింటికి పేర్లు పెట్టి చక్కగా ఒక వేరుపరిచి డివైడ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే యోగ గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో శూన్య మండలము పైనే ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడదీసెను. ఇక్కడ ఈ యొక్క భూమిని అంట మొత్తం ఇలాగా రెండింటిని వేరుపరిచిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే శూన్యంలో వేలాడదీశాడు అనే గ్రంథము చెబుతున్నది. అయితే మనం ఇంకా కొన్ని వర్షాలు మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆకాశములకు సృష్టికర్తగా యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను, నిరాకారంగా ఉన్నట్లు ఆయన సృజింపలేదు, నివాస స్థలం మొగినట్లుగా దాన్ని సృజించాను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటే ఈ యొక్క భూమిని ఆకాశము భూమిని అంట ఓన్లీ భూమిని నిరాకారంగా చేయలేదు. మరి అక్కడ మరి నిరాకారంగా ఉన్నది ఎందుకని అన్నట్టంటే ఇక వెలుగు అనేది రాకమునుపు శూన్యముగాను నిరాకారంగాను ఉన్నది, కనబడట్లేదు. అసలు ఏమున్నది అంటే అనేది మనకు కనబడిన స్థితిలో ఉన్నప్పుడు అది నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది. కానీ ఎప్పుడైతే వెలుగు చేశాడో ఇక దాని యొక్క ఆకారం అనేది కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇక ఆకారంలోనే ఏం చేశాడంటే దేవుడు సృష్టిని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ యొక్క వెలుగు ఎప్పుడైతే వచ్చిందో దాని యొక్క నిజ స్వరూపం అనేది బయటపడింది. చీకట్లో ఉన్నప్పుడు మనకు చీకట్లో మనం ప్రయాణం కానీ ఏది కూడా చేయలేము, ఏ పని చేయాలన్నా చేయలేము. అలాగే ఆ యొక్క చీకటిగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమి కూడా కనపడని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఏమన్నారంటే నిరాకారము శూన్యము అని రాయబడి ఉండటం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక దినము గడిచినది. అయితే ఈ యొక్క వెలుగు ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే మరి కొంతమంది బోధకులు ఏమని చెప్పారంటే ఈ యొక్క వెలుగు అనేది ఇదిగో మొదటి దినము చేసినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు ఆ యొక్క 4వ రోజు ఏదైతే సృష్టింపబడినావో ఆ రోజే ఈరోజు అని చెప్పిన బోధ కూడా ఉన్నది. కానీ 4వ రోజుకు మొదటి రోజుకు చాలా తేడా ఉన్నది. కాబట్టి ఈ యొక్క వెలుగు ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనంలో అంటూ ఉన్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనంలో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అని వ్రాయబడి ఉంది. ఈ యొక్క సృష్టి చేసే మొదటి క్రమంలో ప్రారంభ చేసేటువంటి యొక్క దినములో ప్రప్రథమంగా నన్ను చేశాను అని ఇక్కడ రాయబడి ఉంది. ఏమిటి ఆ యొక్క అని చూస్తే అది వెలుగుని మనం చూస్తూ ఉన్నాము. ఆ వెలుగే అక్కడ 8వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానము ఘోషించు ఉన్నది అని రాయబడి ఉంది. సామెతలు 8వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానము ఘోషిస్తూ ఉన్నది. కాబట్టి ఇక వెలుగు అనేటువంటి జ్ఞానపు వెలుగు, జ్ఞాన దీపము అనేదే యొక్క వెలుగు. ఎందుకంటే సృష్టిని చేయడానికి జ్ఞానము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సృష్టిని చేసే క్రమంలో తెలివి ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. ఈ సృష్టి చేసే క్రమంలో వివేచన ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. ఈ సృష్టి చేసే క్రమంలో ప్రజ్ఞ ఎంతో తన యొక్క స్థితిని
లేకపోతే ప్రజ్ఞ అనేది ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి మొదటి దినమున ఏమి మొట్టమొదటి సృష్టించబడింది అంటే జ్ఞానము అనేటువంటి వెలుగు. జ్ఞానము. అందుకే సువార్తల్లో ఒకసారి పౌలు గారు ఒక మాట అంటూ ఉన్నాడు. మీరు జ్ఞానపు వెలుగు కలిగి అనే ఒకసాట సంబోధించినట్టుగా వాక్యము ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జ్ఞానము అనేటువంటి వెలుగును మొట్టమొదట తను చేశాడు. అందుకే అక్కడ జ్ఞానమే మాట్లాడుతున్నట్టు, జ్ఞానమే చెప్తూ ఉన్నట్టు అక్కడ సామెత గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమిటి రాయబడి ఉందంటే అక్కడ మనము ఒకసారి చదువుదాము. సామెత గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనంలో పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము నాకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలము లేనప్పుడు, నీళ్లతో నిన్న ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. కాబట్టి ఇప్పుడు అనాది కాలంలో ఉన్నటువంటి ఇక జ్ఞానము అనేటువంటి వెలుగు ఈ యొక్క సృష్టి మొదటిగా నింపబడిన ఒక దినం ఏదైతే ఉందో ఆ దినములో యొక్క వెలుగు అనేటువంటి జ్ఞానము నింపబడి ఆ యొక్క చేసినట్టుగా మనం చూస్తాము. అయితే వెలుగు అనేది మనం ఆలోచించినట్లయితే ఇక్కడ జ్ఞానము అనేటువంటి వెలుగుని ఆలోచన చేసుకోవచ్చు. కాబట్టి ఇది దేవుడి యొక్క వాక్యం రాయబడినటువంటి గొప్ప సత్యము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదికాండము 1వ వచనం నుండి 5వ వచనంలో చూసినట్టయితే అక్కడ ఏమి శూన్యము అంటే నిరాకారం అంటే చీకటి ఉన్నది. కాబట్టి అక్కడ ఏమి కూడా కనపడని స్థితి, ఏమి ఒక ఆకారం అనేది కనపడని స్థితి. కాబట్టి ఏమి లేనటువంటి దానిలో ఏమి కనపడని స్థితిలో నుండి దేవుడు ఎప్పుడైతే వెలుగు అనేటువంటి లేదా జ్ఞానము అనేటువంటి వెలుగును అక్కడ చేశాడో ఆ వెలుగు అనేది మొత్తం ఒకసారి ప్రకాశింపలేదు. కాబట్టి ఒక పక్కగా ఆ యొక్క వెలుగు ప్రకాశించినప్పుడు మరో పక్క చీకటి కనబడుతుంది. కాబట్టి ఈ వెలుగును చీకటిని వేరుపరిచినప్పుడు దేవుడు చెప్తున్నట్టు మాట ఇగో ఒక దినమాయను. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దేవుని ఆత్మ అంతకుముందు అల్లాడుతున్నాడు, అగాధ జనం పైన అల్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క కార్యం చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ క్రియ కూడా యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర కూడా ఉన్నట్టుగా మనం పత్రికలో చూస్తూ ఉంటాం. కలసి పత్రికలో కానీ లేకపోతే రోమ పత్రికలో కానీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన లేకుండా ఏది జరగలేదని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము యోహాను సువార్త 1వ అధ్యాయం ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని. కాబట్టి ఈ ముగ్గురి కూడా ఆలోచన ప్రకారం ఏం జరిగిందంటే ఇదిగో వెలుగు అనేది సృష్టించినప్పుడు మొట్టమొదటిగా ఒక దినము జరిగింది. కాబట్టి ఆ వెలుగు ఏంటంటే జ్ఞానపు వెలుగు. ఆ జ్ఞానం అనేది ఇప్పుడు మనుషులకు ఉన్నప్పుడు ఆ మనిషి వెలుగుతో నింపబడతాడు అని దేవుని యొక్క మన సామెతలో కూడా కొన్ని వచనాలు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క సృష్టి అనేది మొదటి దినము నిర్మింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క విషయాలను శ్రద్ధగా ఆలోచించి సత్యాన్ని కనుగొనాలని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి ఈ విధంగా అపొస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి అని అపొస్తలులు సంఘం ఏర్పడినప్పుడు వారి యొక్క స్వార్థ పరిచర్యలో బిజీగా ఉన్నప్పుడు కొంతమంది 7 ఏర్పరచుకొని వారితో నమ్మకమైనటువంటి వారిని, పేరు పొందినటువంటి వారిని ఇక ఆత్మతోనూ జ్ఞానంతో ఎన్నుకున్నట్టు వారిని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆత్మ ప్లస్ జ్ఞానము యొక్క రెండు కలిపి ఏమవుతుందంటే వెలుగు. ఆ మనిషి యొక్క ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో జ్ఞానపు వెలుగు నిండి ఉంటే అతడు ఎంతో ధన్యుడు. కాబట్టి అట్టి రీతిలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్టుగా మరి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలుస్తుంది మనకేమని. అసలు 1వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనం వరకు రాయబడి ఉందో. అయితే మీరు అనుకోవచ్చు 1వ వచనంలో
ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాను అని వ్రాయబడింది కదంటే అది మనకు తర్వాత 3వ వచనం చూసినట్టయితే దాని యొక్క క్రమాన్ని ఎలా చేశాడు, భూమిని ఆకాశాన్ని ఎలా చేశాడు దాని యొక్క క్రమాన్ని వివరించడం జరిగింది 6వ వచనం నుండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ క్రమాన్ని మరి వచ్చే వారం చూద్దాం. కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని శ్రద్ధగా గ్రహించాలని కోరుతూ దేవుడు ఈ మాటలను మీ హృదయంలో ఫలింపి మరి అభివృద్ధి పరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడుగా ఉన్న దేవ, ఈ యొక్క సమయంలో మరి ఈ రీతిగా అనేక వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను తెలిపే ప్రయత్నంలో భాగంగా మరి ఈ యొక్క మొదటి గ్రంథము ఆది కాండములో ఉన్నటువంటి మొదటి అధ్యాయము మొదటి 5 వచనంలో ఉన్నటువంటి విషయాలను తెలియజేసే విధానంలో చక్కని జ్ఞానముతో మరి తెలియజేసిన విధానం బట్టి నీకు ఎలాగో వందనాలు స్తోత్రములు. నా ప్రభు ఉన్నటువంటి యొక్క మాటలను ప్రతి ఒక్కరు కూడా నా ప్రభు చక్కగాను అర్థం చేసుకొని తెలివితో జ్ఞానంతో మరి సత్యాన్ని కనుగొనే విషయాలను కనుగొనే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయలాగున సత్యాన్ని తెలుసుకొని సత్య సంబంధమైనటువంటి యొక్క రాజ్యానికి భాషలుగా చేసుకోనమని, అలాగే ఇక సువార్త దీపం యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా సత్యాన్ని కనుగొని ఇంకా అనేకులకు ఈ యొక్క మాటలు తెలియజేసే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే విధంగా వారికి మనసు మనం ప్రేరేపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త దీపం అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఈరోజే మీరు చేసుకోండి. ఎందుకంటే సత్య సంబంధమైన సువార్త మీకు వినిపించాలని ఎంతో ప్రయాసతో మరి ఎంతో లోతైనటువంటి విషయాలను తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి అటువంటి లోతైన విషయాలను కనుగొన్నప్పుడే తెలుసుకున్నప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా ఉండగలుగుతాము. కాబట్టి నిజమైన క్రైస్తవులుగా ఉండాలనుకుంటే మీరు ఈ యొక్క స్వార్థ దీపం అనేది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులు షేర్ విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి కూడా వందనాలు.